అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వసుంధర గారు రచించిన నిజాయితీపరుడి వాగ్దానం అనే కథను విందాం. ఈ కథ మార్చి 2003 చందమామలో ప్రచురింపబడింది. విరూప రాజ్యాన్ని శతానందుడు ఏలుతున్నప్పుడు జయరాజు అనే అతడు కోశాధికారిగా ఉండేవాడు. నీతి, నిజాయితీ, నమ్మకాలకు మారుపేరుగా ఉండే జయరాజుకు వృద్ధాప్యంలో పెద్ద జబ్బు చేసి మంచం పట్టాడు. శతానందుడు ఆయన్ను చూడబోగా, ప్రభు, నేనిక ఎంతో కాలం బ్రతకను. మీరిక కొత్త కోశాధికారిని ఎన్నుకోవాలి అన్నాడు జయరాజు. నీ కుటుంబం దేశసేవకు అంకితమైందని నాకు తెలుసు. నీ తరువాత ఈ పదవిని నీ కుమారుడికే ఇవ్వదలిచాను అన్నాడు శతానందుడు. దీనికి జయరాజు కలవరపడుతూ, ప్రభు, నా కుమారుడు నమ్మకస్తుడే కానీ కోశాగారాన్ని నిర్వహించగల సమర్థత వాడికి లేదు. అయితే సమర్థత, నీతి, నిజాయితీలకు మారుపేరైన నమ్మకస్తుడిగా ఉండగల యువకుడు నాకు తెలుసు. వాడు మువ్వ గోపాలపురంలో ఉంటున్నాడు. పేరు మువ్వ గోపన్న. చాలా కాలంగా వాడిని తమకు పరిచయం చేయాలని అనుకుంటున్నాను. వాడికి నాకు దూరపు బంధుత్వం ఉంది. మంచి రోజు చూసి వాడి కోసం కబురు చేస్తాను అని చెప్పాడు. శతానందుడు సరేనని వెళ్ళిపోయాడు. కానీ తర్వాత ఒక్కరోజుకే జయరాజు హఠాత్తుగా కన్ను మూశాడు. రాజు ఎంతో బాధపడి మువ్వ గోపన్న వివరాలను గురించి జయరాజుంట్లో అడిగితే వారెవరూ ఏమీ చెప్పలేకపోయారు. అప్పుడు ఆయన భటులను మువ్వగోపాలపురం పంపితే అక్కడ మువ్వగోపన్న అన్న పేరు గల వాళ్ళు 3 ఉన్నారని తెలిసింది. అందరూ యువకులు, సమర్థులని పేరు తెచ్చుకున్నవారు. ఆ 3 కూడా ఒకరికొకరు మరణించిన కోశాధికారి జయరాజుకు ఏదో విధంగా బంధుత్వం ఉన్నవారే. 3లో జయరాజు చెప్పిన మువ్వగోపన్న ఎవరో తెలియక రాజు ఇబ్బంది పడ్డాడు. చివరికి ఆయన విషయాన్ని మంత్రికి చెబితే మంత్రి బాగా ఆలోచించి, మనం మారువేషాలలో మువ్వగోపాలపురం వెళ్ళి ఆ 3 గురించి స్వయంగా ఆరా తీద్దాం. ఏదో ఒక ఆధారం దొరక్కపోదు అన్నాడు. రాజు, మంత్రి మారువేషాలలో మువ్వగోపాలపురం వెళ్ళారు. 3 మువ్వగోపనుల గురించి వివరాలు అడిగారు. తెలిసిన వారందరూ ఆ 3 గురించి ఒక్కలాగానే చెప్పారు. అప్పుడు మంత్రి, ప్రభు, ఇలాంటి విషయాల్లో అయిన వాళ్ళకంటే ఇతరులే మనకు బాగా ఉపయోగపడతారు. మనం వేరే వాళ్ళ వద్దకు వెళ్ళి చూద్దాం అన్నాడు. ఆ సమయంలో వారికి ధర్మయ్య అనే పేదవాడు కనిపించాడు. వాడికి డబ్బే కాదు, తెలివి, వ్యవహార దక్షత కూడా లేవు. రోజులు గడపడానికి వాడు 4 సాయము తీసుకుంటూ ఉంటాడు. ఆ ఊళ్ళో దానగుణం ఉన్న వారి గురించి వాడికి బాగా తెలుసు. మంత్రి ధర్మయ్యను ఊళ్ళో వాళ్ళ గురించి 4-5 ప్రశ్నలు అడిగి చూసి తర్వాత వాడితో, ఒరేయ్, నీ పంట పండింది. ఈ ఊళ్ళో 3 మువ్వగోపన్నలు ఉన్నారని విన్నాను. నువ్వు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్లకు రాజు కొలువు లభిస్తుందని జోస్యం చెప్పు. వాళ్ళిచ్చే ప్రతిఫలం తీసుకుని సుఖంగా జీవించు అన్నాడు. ధర్మయ్య అనుమానంగా, తమరెవరో నాకు తెలియదు. తమరు చెప్పారు కదా అని ఈరోజు వాళ్లకు అలా చెప్పాక తీరా వాళ్లకు రాజు కొలువు దొరక్కపోతే నా ప్రాణాలు తీయగలరు. అందుకని నాకు భయంగా ఉంది అన్నాడు. వాళ్లకు రాజు కొలువు దొరకడం ఖాయం. అయినా మేము నీతోటే వస్తాం కాబట్టి నీకేం భయం లేదు. నువ్వు కూడా జోస్యం చెప్పాక ప్రతిఫలం అడుగు, కానీ దాని జోస్యం నిజమయ్యాకనే తీసుకుంటానని చెప్పు. అప్పుడే గొడవ ఉండదు అన్నాడు మంత్రి. ధర్మయ్య ఇందుకు సరేనన్నాడు. రాజు, మంత్రి, ధర్మయ్య ముందుగా ఒక మువ్వగోపన్న ఇంటికి వెళ్ళారు. మంత్రి ఆ గోపన్నతో, మేము పొరుగురు నుంచి వచ్చాం. మీ ఊళ్ళో ఈ ధర్మయ్య మమ్మల్ని చూస్తూనే మా గురించి ఎన్నో నిజాలు చెప్పాడు. మా భవిష్యత్తు గురించి కూడా ఎన్నో విశేషాలు వివరించాడు. ఇతడికి నిజంగా జోస్యం తెలుసా, లేక కాకతాళీయంగా చెప్పింది నిజమైందా అని నలుగురిని విచారిస్తున్నాం. మీ ఊరు వాడు గనుక నీకు ఇతడితో బాగా పరిచయం ఉండి ఉండాలి. అందుకు గాను ఇతడిని ఇక్కడికి తీసుకొచ్చాం. ఇతడిని గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. ఏరా ధర్మయ్య, నువ్వేమిటి జోస్యం చెప్పడం ఏమిటి? పొరుగురు వాళ్ళని డబ్బు కోసం ఇలా మోసం చేస్తున్నావా అన్నాడు మువ్వగోపన్న మందలింపు ధోరణిలో. ధర్మయ్య దీనికే మాత్రము చెలించక, నేను మోసం చెయ్యడం లేదు. కొద్ది రోజుల నుంచి నాకు మనుషుల్ని చూడగానే భూత భవిష్యత్తులు, వర్తమానాలు తెలిసిపోతున్నాయి. అందువల్ల నా విద్యను సొమ్ము చేసుకుంటున్నాను అన్నాడు. అలాగా, అయితే నాకు నీ జోస్యం చెప్పు. నీకు నా గురించిన భూతం, వర్తమానం ఎలాగూ తెలుసు. వాటి సంగతి వదిలిపెట్టు, భవిష్యత్తు చెప్పు చూద్దాం అన్నాడు మువ్వగోపన్న నవ్వుతూ. విను, 2 రోజుల్లో నీకు రాజు కొలువు దొరుకుతుంది. మరప్పుడు నాకేమిస్తావు అన్నాడు ధర్మయ్య. రాజధానికి వెళితేనే దిక్కులేదు, ఇక్కడుంటే వెతుక్కుంటూ వస్తుందా రాజు కొలువు అంటూ ఈసడించి, సరే, ఏదేమైనా నువ్వు చెప్పింది నిజమైతే
నీకు 10,000 వరహాలు ఇస్తాను అన్నాడు గోపన్న. అదేవిధంగా రెండో గోపన్న ధర్మయ్యకు 3 అంతస్తుల మేడ ఇస్తానన్నాడు. మూడో గోపన్న మాత్రం, నీ నోటి వాక్యాన నాకు రాజు కొలువు దొరికితే నా మొదటి నెల జీతంలో సగం నీకే అన్నాడు. ఈ మాటలు వింటూనే ధర్మయ్య, హా, ఊరు నడిబొడ్డున వెలసిన మువ్వగోపాలస్వామి అంటూ స్పృహ తప్పి పడిపోయాడు. రాజు, మంత్రి, మూడో గోపన్న ధర్మయ్య ముఖాన నీళ్లు చల్లి అతనికి స్పృహ రాగానే ఏమైందని అడిగారు. ధర్మయ్య నెమ్మదిగా లేచి కూర్చుని రాజు మంత్రితో, అయ్యా, ఈ మువ్వగోపన్నలు ముగ్గురు నాకు బాగా తెలుసు. ఎన్నోసార్లు వీళ్ళని ధర్మం కోసం యాచించాను. ఆ అనుభవం నాకుంది. మొదటి ఇద్దరు మంచితనం ఉన్నప్పటికీ నిజాయితీపరులు కారు. ఆలోచించకుండా వాగ్దానాలు చేస్తారే తప్ప వాటిని నిలబెట్టుకోవాలనుకోరు. 10,000 వరహాలు ఇస్తానన్నాయన ఒక్క వరహా ఇస్తే విశేషం. 3 అంతస్తుల మేడ ఇస్తానన్నాయన ఒక్క ఇటుక ఇచ్చి సరిపెట్టుకోమంటాడు. ఈ మూడో గోపన్న మాత్రం నిజాయితీకి మారుపేరు. ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన వాణ్ణి గనక నా మాట నమ్మండి. ఈయన ఆలోచించి మరీ వాగ్దానం చేస్తాడు. చేసిన వాగ్దానం నిలబెట్టుకుంటాడు. రాజు కొలువులో నెల జీతంలో సగమంటే నా బతుకు చాలా మొత్తం. 1-2 సంవత్సరాల పాటు ఇంత కలో గంజో దొరుకుతుంది. అంత అదృష్టం నాకు పట్టబోతుందన్న సంతోషం కొద్దీ స్పృహ తప్పినట్టుంది, అంతే అన్నాడు. అప్పుడు మంత్రి మువ్వగోపన్నకు, ధర్మయ్యకు తామెవరో చెప్పి రాజుతో, ప్రభు, మామూలుగా అడిగితే ధర్మయ్య మనకి వివరాలు చెప్పేవాడు కాదు. అలా చెప్పే పరిస్థితులు కల్పించడానికే ఈ జోస్యం నాటకం ఆడించాను. ఈ మూడో గోపన్నే మనకు కావలసిన వాడని వేరే చెప్పనవసరం లేదు కదా అన్నాడు. రాజు మూడో మువ్వగోపన్నకు కోశాధికారి పదవి ఇచ్చాడు. ధర్మయ్యను తగు విధంగా ఆదుకున్నాడు. మిగతా గోపన్నలకు కొలువులో వాళ్లకు తగిన స్థానం కల్పించాడు. ఈ జరిగింది విరూప దేశంలో బాగా ప్రచారమైంది. అప్పటి నుంచి ఆ దేశంలో పదవులు కావలసిన వారు నిజాయితీగా ఉంటూ సాధ్యపడినంత వరకే వాగ్దానాలు చేయాలనుకున్నారు. అలా కాక కొందరు శుష్క వాగ్దానాలు చేస్తే ఆ సంగతి విన్నవారు వారితో, అయ్యా, నేను స్పృహ కోల్పోవడం లేదు. స్పృహ కోల్పోయేలాంటి వాగ్దానం మరొకటి ఏదైనా చేయండి అని గేలి చేసేవారు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.